మనకి రోజు రోజుకి భర్తల్ని భార్యలు చంపే ఇన్సిడెంట్ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం రీసెంట్గా మనం చూసాం, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మహారాష్ట్రలో ఒకటి జరిగింది. సో మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకటి వెలుగులోకి వచ్చింది. సో ఇది వచ్చేసరికి నంద్యాల ఇన్సిడెంట్ అనమాట. అయితే ఆ భర్త పేరు రవణయ్య, భార్య పేరు రవణమ్మ. సో అయితే వీళ్ళిద్దరు కూడా, భర్త వచ్చేసరికి నంద్యాలకు చెందిన అతను, దాని తర్వాత భార్య వచ్చేసరికి పిడుగురాళ్ళకు చెందిన ఆమె అనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య పెళ్ళి అయ్యి దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. అయితే మరి వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు రావడం వల్ల భార్య పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి వచ్చిందని చెప్పేసి భర్త వచ్చి వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ కుటుంబీకులతో గొడవ అయింది. ఆ గొడవలో మరి భార్య, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు, సో వీళ్ళిద్దరు కూడా అతని కళ్ళల్లో కారం కొట్టేసి దాడి చేశారు. ఆ దాడి చేసిన తర్వాత అతనైతే చనిపోవడం జరిగింది. సో మరి చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆ బాడీని తీసుకెళ్ళి మరి నంద్యాలలో వేశారు, అంటే డోర్ డెలివరీ టైప్లో. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్స్ అంటే రోజు రోజుకి భార్యలో భర్తలను చంపే ఇన్సిడెంట్స్ ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. సో ఇది మనకి లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే దాదాపు ఒక 4 ఇన్సిడెంట్స్ ఈ విధంగా వెలుగులోకి వచ్చినాయి అనమాట. సో మరి ఇది ఈరోజు వచ్చిన ఇన్సిడెంట్ మరి.